హలో గాయ్స్, ఫస్ట్ వీక్లో స్ట్రాంగ్గా ది బెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన సోనియా ఫోర్త్ వీక్లో ఎందుకు ఎలిమినేట్ అయ్యింది? అసలు ఎలిమినేట్ అవ్వటానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీక్లో సోనియా ది రియల్ పర్సన్గా జెన్యూన్గా అందరితో మింగిల్ అవుతోంది అని అనుకున్నాం. కానీ ఈ 1 వీక్లోనే అందరినీ స్టడీ చేసింది. తన స్ట్రాటజీ ఉపయోగించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన నిఖిల్, పృథ్వీలతో ఉంటూ సేఫ్ జోన్ ఏర్పరచుకుంది. అంత కొద్ది సమయంలో నిఖిల్ సోనియా ఫ్రెండ్షిప్ గురించి విష్ణు అడగగానే అడల్టరేటెడ్ జోక్స్ అంటూ కంటెంట్ ఇచ్చి సింపతి ఇవ్వాలి ఆడియన్స్లో లాస్ట్ టైం రితిక చేసిన విధంగా అని అనుకుంటుంది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. వీక్ ఆర్ వాయిస్ రైజ్ చేయని కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తూ 2 వీక్స్ నామినేషన్స్లో పడకుండా సేఫ్ ఆడింది. ఇదే టైంలోనే సోనియా పృథ్వీ, నిఖిల్లతోనే ఎక్కువ కనెక్ట్ అయ్యింది. నిఖిల్, పృథ్వీలకి ఎవరైనా నామినేషన్స్ టైంలో కానీ టాస్క్లో కానీ ఆపోజిట్స్ క్లాన్స్ నుంచి ఎవరైనా పాయింట్ ఆర్ క్వశ్చన్ రైజ్ చేస్తే సోనియా కంటెంట్ ఇవ్వాలని కావాలని వాళ్ళిద్దరి మధ్య ఎంట్రీ ఇచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా ప్రతిసారి ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ని పెద్దది చేయటమే కాకుండా ఆడియన్స్లో బ్యాడ్ అవుతుంది అని తెలుసుకోలేకపోయింది సోనియా. అభయ్ ఉన్నప్పుడు అభయ్తో పాటు వీళ్ళ ముగ్గురు కలిసి ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకొని నవ్వుకుంటూ టైంపాస్ చేసేవారు. ఒకరు ఎదుట లేనప్పుడు వేరే వాళ్ళపైన ఇమిటేట్ చేస్తూ నవ్వుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది బిగ్ బాస్ లైవ్ షో. అభయ్ జెన్యూన్ స్ట్రాంగ్ అయినప్పటికీ ఇది ఒక రీజన్ ఎలిమినేట్ అవ్వడానికి. యష్మి విషయంలో ఇది కంటిన్యూ అయ్యింది. ఇది ఆడియన్స్లో బ్యాడ్ ఒపీనియన్ కలిగించింది. అట్లీస్ట్ టాస్క్లో కూడా ఎంతసేపు పృథ్వీ నిఖిల్ని ముందు పెట్టి ఆడుతుంది. తన ఇండివిజువల్ గేమ్ ఎక్కడా కనబడలేదు. నిఖిల్, పృథ్వీ పర్సనల్ స్పేస్లో కూడా సోనియానే ఉంది. ఇది అందరూ చూసాం. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో హౌస్ మేట్స్ కానీ నాగ్సార్ కానీ సోనియాకి హింట్ ఇస్తూనే ఉన్నారు తను ఎవరితో బాండ్ అవ్వటం లేదు అని. యష్మి నామినేషన్స్లో కూడా ఈ పాయింట్ని రైజ్ చేసింది. ఈ నామినేషన్ తర్వాత అయినా సోనియా వేరే క్లాన్లో వెళ్ళి తన ఇండివిజువల్ గేమ్ చూపించుకొని అందరితో మింగిల్ అవుదాం అని ట్రై చేయనే లేదు. ఇలా ట్రై చేసి ఉంటే ఎలిమినేట్ అయ్యేది కాదేమో. ఈ వీక్లో కూడా ఏదో ఒక పవర్తో సోనియాకి సేవ్ చేస్తారు అని నిఖిల్ క్లాన్లోనే ఉండిపోయింది. కానీ అది జరగలేదు. హౌస్మేట్స్ మొత్తం సోనియా, నిఖిల్, పృథ్వీ ఈ 3 మెంబర్స్ది ఒక గ్రూప్ గేమ్ అని అనుకునే విధంగా చేసుకుంది. ఆడియన్స్లో కూడా సేమ్ ఇదే ఒపీనియన్ ఉంటుంది ఏమో అని గ్రహించలేకపోయింది సోనియా. మణికంఠ, నబీల్ అన్ఫిట్ ఆఫ్ ద హౌస్ అనే డెసిషన్లో కూడా సోనియాదే మేజర్ రోల్. నిఖిల్ని మ్యాన్పులేట్ చేసి రాంగ్ డెసిషన్ తీసుకునేలా చేసింది. ఈ విషయంలో నాగ్సార్ కూడా ఫైర్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సోనియా ఎలిమినేషన్కి ఇవే ముఖ్యమైన కారణాలండి. మీకు ఈ వీడియో జెన్యూన్గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.